జరగబోయే అంశాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుసా? ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు అంతా పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ పేరు కలిగిన వ్యక్తితో మీకు ప్రమాదమైతే పొంచి ఉంది. అయితే ఈ పేరు కలిగిన వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ఈ రాశి జీవితంలో జరగబోయే అంశాలు ఏమిటంటే గనక, అన్ని రాశులతో పోలిస్తే ఈ రాశి జాతకులు చాలా అదృష్టవంతులండి. రాశి పరంగా ఈ రాశి జాతకులకు దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. అయితే మీరు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళండి. కష్టం వచ్చినప్పుడు అస్సలు నిరాశపడరు. కష్టాన్ని చూసి ఆగిపోరు. ఎలా అయినా సరే దాటాలి అనే తత్వం ఉంటుంది. గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వీళ్ళు అస్సలు భయపడరు. వారికన్నా మంచి స్థాయికి ఎదగడం కోసం కష్టపడుతూ కృషి చేస్తుంటారు. డబ్బుల పరంగా ఈ రాశి వారికి ఎన్నో కష్టాలు, నష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ కూడా వీరిని వీరు కించపరుచుకోరు. బాల్యంలో ఎన్నో కష్టాలను చూసే ఉంటారు. అయితే వీరి కష్టాలను వీళ్ళైతే ఒక పాఠంగా నేర్చుకుని అటువంటి సమస్యలు అనేవి వీరి జీవితంలోకి మళ్లీ రాకూడదు అని దానికోసం కష్టపడి కృషి చేసి సక్సెస్ పొందుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎదుర్కొనే సామర్థ్యం, తెలివితేటలు వీరికి చాలా ఎక్కువ. కొన్నిసార్లు ఈ రాశి వారు ఎలా ఆలోచిస్తారు అంటే, మేము అంత తెలివైన వాళ్లము కాదేమో, అందరూ మాకంటే తెలివైన వారేమో అనుకుంటారు. కాని ఆంజనేయ స్వామికి తన యొక్క శక్తి, తెలివితేటలు, తన బలం ఏమిటి అనేది ఆయనకే తెలియదు అని అంటూ ఉంటారు కదండి. అలాగే ఈ రాశి వారికి కూడా వీరి యొక్క తెలివితేటల గురించి, ధైర్య సాహసాల గురించి, వీరి బలం గురించి వీరికి తెలియదు. కానీ ఈ రాశి వారు అయితే చాలా తెలివైన వాళ్ళు. అన్ని రాశులతో పోల్చుకుంటే వీరి తెలివి చాలా అమోఘంగా ఉంటుంది. ఇతరులకు సాయం చేసే గుణం కూడా అధికంగా ఉంటుంది. ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయపడుతుంటారు. అందరికంటే బెటర్ గా ఆలోచిస్తారు. ఎలా అంటే పగలంతా కష్టపడతారు, సాయంత్రం హాయిగా రాజులాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. విశ్రాంతి తగిన విధంగా తీసుకుంటారు. ప్రతిరోజు ఇది కుదరకపోవచ్చు. కొంతమందికి కొన్ని రకాల కమిట్మెంట్స్ ఉంటాయండి. పూర్తి అయ్యేంత వరకు కూడా ఏ పని మీద ధ్యాస ఉండదు. ఏ అలవాటు మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఈ రాశిలో అందరికీ ఇలా కుదరదు. వారి జాతక రీత్యా గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయో అనే వాటి మీద ఆధారంగానే వీరి పనులు ఆధారపడి ఉంటాయి. వీరికి డబ్బుకు సంబంధించిన పనులు ఎక్కువగా చేస్తూ ఉండే గుణం ఉంటుంది. లైఫ్ లో అంటే కెరియర్ లో ఎక్కువగా పని చేయాలని కూడా కోరుకోరు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు చేస్తూ డబ్బు సంపాదించాలి అని కోరుకుంటారు. దానికోసమే వీరు కృషి చేస్తారు. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడతారు. వీరికి లైఫ్ ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. ప్రతి సందర్భాన్ని ఎంజాయ్ చేస్తారు. ఏదైతే అనుకుంటారో అది చేసేస్తారు. పెద్దల నుంచి ఏమైనా ఆస్తులు కలిసి వస్తాయా అంటే వీరికి తక్కువగానే వస్తాయి. వచ్చే ఆదాయంపైనే సంపాదన ఉంటుంది. వీరిని గొప్పవారిని చేస్తోంది. వీరి సంపాదనని వీరి పిల్లలు కూడా తింటారు. అంటే వీరే ఆస్తులు కూడబెడతారు. ఎప్పుడూ కూడా పై చేయిగానే ఉండేందుకు ట్రై చేస్తారు. నెంబర్ 1 పొజిషన్ లోకి ఎక్కువగా రావడానికి కృషి చేస్తారు. ఒక మంచి పొజిషన్ కి చేరుకుంటూ ఉంటారు. అయితే ఈ 2 తేదీల్లో ఈ రాశి జాతకులు ఏ పని చేసినా ఎంతో లాభంగా మారబోతుంది. అన్నింటిలో వీరికి లక్ అనేది కనిపిస్తుంది. టైం అంతా కూడా వీరికి బాగా కలిసొస్తుంది. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్, జాబ్, బిజినెస్, హెల్త్ ఇలా అన్ని రకాలుగా కూడా వీరికి కలిసొస్తుంది. చూడ్డానికి వీరు చాలా అందంగా ఉంటారు. అయితే ఎదుటి వాళ్లను ఆకర్షించే తెలివితేటలు కూడా అంతే అధికంగా ఉంటాయి. ఎదుటి వారు వీరిలో ప్రాబ్లమ్స్ ని కానీ, ఫైనాన్షియల్ సీక్రెట్స్ ని కానీ ఇలాంటి అన్ని అంశాలు కూడా ఏదీ దాచుకోకుండా వీళ్లకు చెప్పేస్తుంటారు. అంతటి మంచి గుణం వీరిది. వృత్తిపరంగా, ధనపరంగా వీరికి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి ఈ 3 రోజుల విషయానికి వస్తే గనక ఇప్పుడు పెద్దగా నష్టం అనేది ఉండదు.
అలాగే పనిలో వీరికి స్ట్రెస్ అనేది ఉండదు. ఇప్పుడు టైంని బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటారు. కానీ ఈ సమయంలో ఒక స్త్రీ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు అది గమనిస్తూ ఉండాలి. మీ వెనకాలే చేరి మీకు నష్టం కలిగేలా చేస్తున్నారు. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటటువంటి పనిని చెడగొట్టాలి అంటూ వారు కోరుకుంటున్నారు. మీకు చెడు మాటలు చెబుతూ మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తూ కావాలని మిమ్మల్ని బుట్టలో పడేసుకోవాలని చూస్తున్నారు. డబ్బు సంపాదించే డబ్బులను కాజేయాలని చూస్తున్నారు. వీరిని ఇలా పనికిరాని ఆలోచనలు చెబుతూ కెరియర్ నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ విధంగా మీ వెంటే తిరుగుతున్నారు. అయితే ఆ స్త్రీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో కూడా చెప్తామండి. మీరు కూడా ఏమిటంటే మీ చుట్టూ ఉండే ఏ వ్యక్తిని అయినా కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు ఇలా అని అంటే గనక ఎవరు మంచివారు, ఎవరు ద్రోహులు అనేది ఖచ్చితంగా తెలుసుకుంటారు. అందరితో మీరైతే మిత్రభావంతోనే ఉండండి. కానీ మీరు వారిని అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయాన్ని అయితే తెలియనివ్వకండి. ఆ స్త్రీ మీ ఇంట్లో ఉంటుంది, బంధుమిత్రులతో ఉండేవాళ్లు కావచ్చు. మిమ్మల్ని వారు ఎప్పటినుంచో అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే వారి ద్వారా మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ పైన ఎలాంటి ప్రభావం అనేది చూపరు. మీ గురించి వారు పూర్తిగా తెలుసుకున్నాక అసలు ఇబ్బంది అక్కడే మొదలవుతుంది. అన్ని విషయాలు తెలుసుకున్నాకే చెడు చేసే ప్రయత్నం మొదలు పెడతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీకు సంబంధించిన సీక్రెట్స్ ని అలాగే సీక్రెట్ గానే ఉంచండి. ఇక మీదట మీ విషయాలు ఎవ్వరికీ కూడా చెప్పొద్దు. అంటే ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్తున్నామండి. ఈ రాశివారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరినైనా మీరు సహాయం అడిగినప్పుడు సహాయం వాళ్ళు చెయ్యలేదు. అబ్బా ఏంటి ఇప్పుడు నేను వీళ్ళకి సహాయం చెయ్యాలా, మాకే లేదు, ఏంటి నాకు ఈ కర్మ, అయితే నేను వీరికి సహాయం చేస్తే వీరు నాకు తర్వాత చేస్తారా, లేదా ఆ డబ్బులు వీరికి ఇస్తే వీరు నాకు తిరిగి ఇస్తారా, వీరికి సాయం చేయడం ద్వారా నాకు ఏంటి ఉపయోగం, వీరికే లేదు మళ్ళీ నేను ఇచ్చి బలవ్వాల అంటూ ముఖం మీదనే చెప్పేసి పంపించారు. అటువంటి రోజులు కూడా మీరు అనుభవించారు. మీకు బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవరూ కూడా ఏ సాయం చేయడానికి ఎప్పుడూ ముందుకు రాలేదు. మీ దగ్గర డబ్బులు లేవు, సరిగ్గా బట్టలు కూడా లేవు, సరిగ్గా ఏమీ చెయ్యలేరు, కోపంగా ఎప్పుడూ ఉంటారు, చాలా చీప్ గా ఉంటారు. అసలు ఈ వ్యక్తులు దేనికి పనికిరారు, వీరు వేస్ట్. ఎవరైతే మిమ్మల్ని ఈ విధంగా పక్కన పెట్టి దూరంగా ఉంచారో ఇప్పుడు వారే తలదించుకుంటారు. మీకు వచ్చిన అవకాశాలు, మీకు పట్టిన అదృష్టం చూసి ఆశ్చర్యపోతారు. ఇంకొక విషయం ఏమిటంటే వాళ్లే మీ దగ్గరకు వచ్చి సహాయం కోరే పరిస్థితి వస్తుంది. అయితే బెల్లం చుట్టూ ఈగలు ఏ రకంగా ముసురుకుంటాయో ఇప్పుడు డబ్బు వచ్చే పరిస్థితులు కూడా మీకు అలాగే ఉంటాయి. మీ చుట్టూ ఈగల్లా జనాలు చేరబోతున్నారు. మిమ్మల్ని ఎందుకు పనికి రానివారు, మీరు వేస్ట్ అని అన్నవాళ్లే మీ వద్దకు వస్తారు. మిమ్మల్ని సాయం కోరతారు. కానీ ఈ సమయంలోనే జాగ్రత్తగా ఉండండి. డబ్బు సాయం చేయకుండా ఉంటేనే మంచిది, లేదంటే మీకే హాని. మిమ్మల్ని వద్దు అని వెళ్లిపోయిన వారు తిరిగి వస్తున్నారు కలవడానికి. మీకు గండమే, కానీ ఎటువంటి మంచి జరగదు. మంచిని ఎవ్వరూ కూడా కోరుకోరు. ఎవరు చెడ్డవారు, ఎవరు మంచివారు మీరు తెలివిగా పసిగడతారు. అయితే ఆ దేవుడు ఇచ్చిన వరమిది. మీరైతే ఈ విషయాల్లో జాగ్రత్త. రాబోయే ఈ 2 రోజుల్లో మీకు జరగబోయేది ఇదేనండి. ఇలాగే జరగబోతుంది. అయితే మీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా మీరైతే వర్క్ బిజీలో ఉంటారు. వర్క్ చాలా బిజీగా చేస్తూ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఏ ఆలోచన అనేది చేయకుండా, ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా, ఏ ఆలోచన ఉండకుండా మీరు మీ పని చేసుకుంటూ ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెంచుకునే ప్రయత్నం కూడా చేయండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో వీరికి బిజినెస్ పరంగా కూడా కలిసొస్తుంది. ధన రూపంలో కూడా వృద్ధి జరగబోతుంది. నూతన జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఒక శుభవార్త. లేదా ఈ రోజు ఎవరైనా జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లాలి అనుకునే వారికి శుభదాయకం. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఒక స్త్రీ అయితే మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. కానీ నేరుగా మిమ్మల్ని కలిసే అవకాశం కూడా ఉండొచ్చు. ఆ స్త్రీ పేరు బి అనే అక్షరంతో వస్తుంది. వారు మీతో ఒక రకంగా ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. స్నేహం పెంచుకునే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుండే వారు మీతో స్నేహం మొదలు పెట్టొచ్చు. మీరైతే జాగ్రత్త.
మీతో కొద్ది మాసాలు బాగానే ఉన్నా మీరు వారి చెప్పు చేతల్లోకి వెళ్లిపోతారు. మిమ్మల్ని వారైతే ఖచ్చితంగా ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్నారు. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఏ సందర్భంలో అయినా సరే మాట తప్పకూడదు. ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉంటుంది. అటువంటి వారి జోలికి వెళ్ళకూడదు. ఆ జాతికి చెందినవారే ఈ బి అనే అక్షరం ఉన్నవాళ్లు పరిచయం కాబోతున్నారు. మిమ్మల్ని టార్గెట్ గా పెట్టుకుని డౌన్ ఫాల్ చేయడానికి చూస్తున్నారు. మీరైతే కెరియర్ పరంగా అవకాశాలు పెంపొందించుకోవాలి. ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ధనపరంగా ఎవ్వరికీ కూడా మీరు సహాయం ఈ 2 రోజుల్లో చెయ్యొద్దు. ఈ 2 రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశివారు చేసుకోవాల్సిన దైవారాధన చూస్తే ప్రతినిత్యం ఇష్టదైవ నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఒక్క సోమవారం రోజున మాత్రం పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకించండి. ఇక మంగళవారం కూడా అంగారక స్తోత్ర పారాయణం చేయండి. ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.